సరే అయితే కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీ ఇక దీనికి వ్యతిరేకంగా సుప్రీంలో పిల్స్ వేయటం కావచ్చు, ప్రభుత్వం కఠిన చర్యలు కావచ్చు, అలాగే జెన్జీని అణిచివేస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపించడం. ఈ నేపథ్యంలో కాక్రోచ్ పార్టీ వెనుక ఏదైనా డీప్ స్టేట్ ఉందా అని అయితే వినిపిస్తోంది. అసలు దీన్ని ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తుంది సార్ కాక్రోచ్ పార్టీ? ఎస్ అండి, ఇప్పుడు ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ NPF. 2 ఫారా అయింది. ఎందుకంటే ఒకటి ఒక బొద్దింకలు అంటే కాక్రోచ్లు అంటే అనే చిన్న కామెంట్ CGI నుంచి రావడం జరిగింది. తర్వాత వీళ్ళు పారాసైట్స్ అంటూ ఒక పదాన్ని ఉపయోగించారు. కానీ CGI ఉపయోగించిన ఉద్దేశం అక్కడ మోటివ్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. CGI ఏంటంటే ఒక ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వాళ్ళని 2-3 ఉద్దేశించి ఆయన మాట్లాడారన్నమాట. మీరు నిరుద్యోగులుగా ఉండి ఇలా కాక్రోచ్లాగా ప్రవర్తించడం, ఫేక్ సర్టిఫికెట్లు, తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయవాదిగా అడగడం మంచిది కాదన్నట్టు అక్కడ ఏదో కామెంట్ జరిగింది. కానీ ఇది ఈ ఒక డిస్టోర్ట్ అయిపోయి ఇది నిరుద్యోగుల మీదకి నిరుద్యోగులు మిడతలుగా ఇది కాక్రోచ్లుగా ఉపయోగించారు, బొద్దింకలుగా మాట్లాడారు, పరాన్న జీవులు ఇలా మాట్లాడారు అన్నట్టు వెంటనే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన వెంటనే కాంగ్రెస్, బీజేపీ అన్ని పొలిటికల్ పార్టీల యొక్క ఇన్స్టాగ్రామ్లో అన్నింటిని యొక్క సబ్స్క్రిప్షన్ దాటేయడం జరిగిందనమాట. వెంటనే ఇప్పుడు దాని X అకౌంట్ని ఆపడం జరిగింది, వెబ్సైట్ మీద బ్యాన్ విధించడం జరిగింది. ఎన్నో చర్యలు జరుగుతున్నాయి మనకు తెలిసినంతవరకు. ఇదే టైంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి 2 పిల్లులు మళ్ళీ ఇదే CGI ముందుకు రావడం జరిగిందనమాట. వెంటనే CGI గారు ఇది అంత అర్జెంట్ ఏం లేదు, ఆపుదామని చెప్పడం జరిగింది. కానీ పిల్లి మీద అక్కడ విచారణ జరిగే అవకాశాలు ఉంది. ఈరోజు రేపో ఎల్లుండో ఏదో టైంలో జరగబోతుంది. మరి ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ వెనకాల ఒక డీప్ స్టేట్ ఉంది. ఇటు పాకిస్తాన్ ISI ఉందా, చైనా ఉందా, ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందా, యాంటీ మోడీ వర్గం ఉందా, అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గారు ఉన్నారా, యాప్ ఉందా, లేకపోతే ఇంకా ఏముందా అన్నట్టు పెద్ద చర్చలే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక అదృష్ట డీప్ స్టేట్ ఉందనుకుంటే 2 మిలియన్ ఆల్మోస్ట్ 3 మిలియన్ దాకా వాళ్ళకి సబ్స్క్రిప్షన్ వచ్చిందంటే పీపుల్లో ఎనార్మస్ సపోర్ట్ వచ్చేసింది. మరి ఎంత సపోర్టు డీప్ స్టేట్లో ఉన్నప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఒక కారణం అనేది ఇక్కడ ఉంది. వాట్ ఈస్ ద రీజన్? కాక్రోచ్ పార్టీ పుట్టడానికి వెనకాల ఒక అతిపెద్ద కారణం ఏంటి? ఈ జెన్జీ, ముఖ్యంగా జెన్ ఆల్ఫాల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అదే డెమోక్రాటిక్ డెఫిషియట్. నేను చక్కగా చెప్పాలంటే ఆ పదం, ఒక ప్రజాస్వామ్యంలో ఒక లోటు ఉంది. ఎందుకంటే మన పొలిటికల్ పార్టీలన్నీ కులతత్వ పార్టీలు, మతతత్వ పార్టీలు. ఒక మంచి విద్యావేత్త రాజకీయాల్లోకి వెళ్ళాలంటే డబ్బు ఉంటేనే రాజకీయాలు, కులం మతం అనేది ఇక్కడ ప్రధానం. కాబట్టి రాజకీయాలు సమ్మిళత్వంలో లేవు. అందుకనే కాక్రోచ్ పార్టీ ఈ నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్లు ఏం పట్టుకొచ్చినాయి అండి? ఉమెన్కి 33 అండి, 50% రిజర్వేషన్ ఇద్దాం. తర్వాత ఈ చీఫ్ జస్టిస్లు వీళ్ళందరూ రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు, తీర్పులు వేరేగా ఇస్తున్నారు, న్యాయ వ్యవస్థ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. వాళ్ళు తర్వాత చట్టసభల్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ లేవు, ట్రైనింగ్ లేవు, డిఫెక్షన్ జరుగుతున్న ఫిరాయింపులు, ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీకి వేయాలో కూడా తెలియడంలే, డబ్బు పార్టీలు అయిపోయినాయి. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దేర్ ఈజ్ ఏ డెమోక్రటిక్ డెఫిషియట్. రాజ్యాంగబద్ధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు, సామాజిక న్యాయం లేదు, ఆర్థిక న్యాయాలు లేవు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ డెమోక్రటిక్ డెఫిషియట్ ఉంది కాబట్టి ఇలాంటివి పుట్టుకొచ్చినాయండి. కాబట్టి ఎక్కడో డీప్ స్టేట్ ఉంది, ISI ఉంది, CIA ఉంది, యాంటీ మోడీ వర్గం ఉంది. ఇట్స్ నాన్ సెన్స్, ఇట్ టోటల్లీ నాన్ సెన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కారణం ఉంది కాబట్టి ఇవి పుట్టుకొచ్చినాయి. ముందు ఈ కారణం మీదే అటాక్ చేయాలి, అంతేకాని ఈ జెన్జీ మీద ఎంత సప్రెస్ చేస్తారండి? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రాహుల్ గాంధీ, బట్ రాహుల్ గాంధీ పార్టీ సరిగ్గా ఉందా? కాంగ్రెస్ సరిగ్గా ఉందా? బీజేపీ ఏ పార్టీ సరిగ్గా ఉంది? ఈవెన్ CPI, CPM లెఫ్ట్ పార్టీలు, ద గ్రేట్ పార్టీలకు వచ్చిన పార్టీల్లో హూ ఈజ్ ద టాప్ మోస్ట్ లీడర్స్? ఎవరున్నారు టాప్ మోస్ట్ లీడర్? అప్పర్ క్యాస్ట్లో ఉన్నారు, లోవర్ క్యాస్ట్లో అక్కడే సమ్మిళితవుతారు. అందుకే కనుమరుగయ్యే పరిస్థితులు లెఫ్ట్ పార్టీలకు వచ్చినాయి. మరి ఇలాంటి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు జెన్జీ వస్తుంది, నేపాల్ లాగా, బెలెన్షా లాగా వాళ్ళు వచ్చారనుకోండి, డెమోక్రటిక్ డెఫిషియట్ మీరు పూరించాల్సిందే. కాబట్టి 2029 లోక్సభ ఎన్నికల నాటికి మీ మేనిఫెస్టోలు సిద్ధం చేసుకోండి, మంచిగా సిద్ధంగా మీ మేనిఫెస్టోలు మార్చాల్సిందే. అనవసరంగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు మానేయండి, పొలిటికల్ డైవర్ట్ చేయకండి. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ డెమోక్రటిక్ డెఫిషియట్ ఉంది. మనకి ఏంటంటే డెమోక్రటిక్ లాభం ఉంది, డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఆ జనాభా లాభాన్ని ఉపయోగించండి, నిరుద్యోగాన్ని తగ్గించండి. చైనా లెవెల్లో అభివృద్ధి ఏదండి? చైనా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఎక్కడుంది? ఇండియా 7.2 7.2 గ్రోత్తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని ఎకనామిక్ మినిస్టర్ అక్కడ పార్లమెంట్లో చెప్పడం ఎవరిని మభ్యపెట్టడానికి? జెన్జీని మభ్యపెట్టడం అసంభవం.
నాకు తెలిసినంత వరకు కాక్రోచ్ పార్టీ వెనకాల, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ వెనకాల ఎటువంటి డీప్ స్టేట్ లేదు, ఎటువంటి మోడీ ఈ యాంటీ వర్గం లేదు. కేవలం ఒక డెమోక్రాటిక్ డెఫిషియట్, ప్రజాస్వామ్యంలో లోటు ఉంది. దాన్ని మీరు పూరించకపోతే ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఇప్పుడు వ్యంగ్యంగా వచ్చింది, సెటైరికల్గా వచ్చింది, కానీ వాస్తవ రూపం దాల్చుంది. గుర్తుపెట్టుకోండి, ఇది అందరిని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇది ఒక సైలెంట్ డెమోక్రాటిక్ రెవల్యూషన్. అది అంబేద్కర్ ముందే చెప్పారు. ఆయన హవెవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ అని ముందే చెప్పారు. రాజ్యాంగం సరిగ్గా అమలు జరగకపోతే అమలు జరిపే శక్తులు వస్తాయి అన్నట్టే అంబేద్కర్ చెప్పినట్టే ఇప్పుడు కాక్రోచ్లు. ఇది అందరికీ వార్నింగ్, నాట్ ఓన్లీ ఫర్ ది చట్టసభలకే కాదండి, రాజకీయ పార్టీలకి, చట్టసభలకి, న్యాయ వ్యవస్థలకి, అందరికీ వార్నింగ్, ఇంక్లూడ్ మీడియా ఆర్గనైజేషన్ కూడా. దాన్ని తప్పుదోవ పట్టించడం అంత ఈజీ కాదు. అణిచి పెట్టడం అనేది ఇండియాలో అయితే సాధ్యం కాదు.